కాపు నాయకులు వీళ్ళందరూ పెడుతుంటే అవే కొంతమంది సమావేశాలు పెట్టించడం, వైసీపీని ఎదుర్కోవటమా, వీటన్నిటితో మీరు గమనించండి. రాజకీయాలు ఎప్పుడు పైకి చెప్పేదానికంటే మీడియాలో మనం చర్చించేదానికంటే భిన్నంగా జరుగుతుంటాయి. గోదావరి జిల్లాల మీద వైసీపీ చాలా ఫోకస్ పెట్టింది. కేవలం సోషల్గానే కాదు, రీజనల్గా కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులు వాళ్ళందరితో సమావేశం చేసి ఆక్వా ఫీడ్ దీన్ని అంతా కూడా చేయాలని, గోదావరి టు విశాఖపట్నం మళ్ళీ ఎక్కడైతే 2019లో 2024లో కీలకమైన బ్యాటిల్ జరిగిందో ఇప్పుడు కూడా మోరార్లెస్ అక్కడికైతే పోతుంది మొత్తం. అందుకనే పిఠాపురంలోనే ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టారు. పిఠాపురం, సర్పవరం, పాయకరావుపేట మీరు చూసుకుంటురండి మీరు. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రమంలో పవన్ ఒక ఒత్తిడికి గురి అవుతున్నాడు. దాన్ని స్పీడప్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న వాళ్ళ పార్టీ నాయకుడు శివశంకర్ ఆయన ఇది యువ కార్యకర్తలందరి నుంచి ఆహ్వానించాం, మాకు చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. దేనికంటే పదవుల్లో నియమించడానికి ఎవరెవరు కోరుతున్నారో అని అడగటం. నిజానికి ఇది కూడా పార్టీల్లో నాయకులు నిర్ణయిస్తారు లేదా అంతర్గతంగా తీసుకుంటారు. కానీ వీళ్ళు కొత్త పద్ధతి అనుసరించాం, మా సంస్కృతి కొత్తది, మా ఒరబడి కొత్తది అని ఆయన చెప్తున్నారు. సో ఈ ఒత్తిడి ఘర్షణ మధ్యలో కొంత పవన్ చెప్పే లైన్స్లో మాట్లాడడానికి కొంతమంది శాసనసభ్యులు ఇంకొకరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరి మార్గంలో వాళ్ళు స్ట్రెస్ చేయడం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఓవర్ స్పీడు ఈ క్రమంలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వర్మ తెలుగుదేశం నాయకులకు కూడా సందేహాలు వస్తున్న పరిస్థితి. ఈ వీర హిందుత్వ, ఈ సనాతన అనేదాన్ని మరీ ఒక ఎక్స్ట్రీమ్కి లాగితే అది మనకు మంచిదా కాదా? తెలుగుదేశానికి మోరార్లెస్ ఒక సెక్యులర్ లౌకిక ఉంది, వాళ్ళు ఓటింగ్ కూడా ఉంది, దానికి సంబంధించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడు ఏం చేసినా నేను బీజేపీతో పూర్తిగా లేను, మనమే అని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఎప్పుడైతే మీరు నిన్న చూస్తే ఈ రావణి కేసుల మీద హిందూ సంఘాలని నిన్న విజయవాడలో సమావేశమై 2 పేర్లు వాళ్ళు ప్రధానంగా తీసుకొచ్చారు. ఒకరు పవన్ కళ్యాణ్, రెండో ఆయన రఘురామకృష్ణరాజు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కాస్త పైపైన చూసే వాళ్ళకు కూడా ఈ అంశాల మీద ఆకివీడి దగ్గర నుంచి అయోధ్య వరకు ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజును, ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ ఈ సంఘాలకు సంబంధించిన ఆయన. ఈ ముగ్గురి మీద దాడి కేంద్రీకరిస్తుంటే మనం మన వాళ్ళని కాపాడుకోవాలన్న పద్ధతిలో వాళ్ళు పిలిపిస్తున్నారనమాట. ఒక విధంగా తెలుగుదేశం నాయకుల్లో కూడా మరి ఇది పవన్ కళ్యాణ్కి సరిపోతుందేమో కానీ మనకైతే సరిపోదు, రామారావు గారి దీనికైతే వారసత్వానికి అయితే సరిపోదు అన్నది కూడా వచ్చింది. సో ఈ ఎఫెక్ట్స్ అని వీటన్నింటినీ మళ్ళీ ఇంకోవైపు నుంచి వైసీపీ వాళ్ళు దాదాపు ప్రతి పాయింట్ మీద వాళ్ళు దాదాపు ఎప్పటికప్పుడు కౌంటర్ చేసుకుంటూ ఒక విధంగా ఒక ట్రాప్, వీటికి సమాధానం చెప్పకపోతే ఒక తీరు, చెబితే ఒక తీరు అన్నది తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ క్రమంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇందాక కూడా ఏవో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ కేంద్రం పవన్తో ప్రత్యేకమైన సంబంధాలు అదేదో నడుస్తుందన్న సంకేతాలు ఎక్కువ రావట్లేదు. అంతకుముందు కొంత వచ్చాయి, అవి కూడా లేవు. సో దాన్ని కూడా లోకేష్కి ఎక్కువగా ఏర్పడ్డాయి. మీరు చూడండి, చాలా ఆసక్తికరమైంది. ఇవన్నీ జరుగుతుంటే లోకేష్ ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తున్నారు, పెట్టుబడుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, అధికార వ్యవహారాల్లో ఉంటున్నారు తప్ప ఈ వాద వివాదాల్లో ఎప్పుడైనా ఏదైనా అధికార కార్యక్రమాల్లో మాట్లాడుతూ చివరిలో ఏమైనా రియాక్షన్ మీడియాతో చెప్పడం తప్ప ఆయనేమీ వీటిని నెత్తిన పెట్టుకునే ఒక కార్యక్రమం ఆయన ఏం చేయట్లేదు. చంద్రబాబు నాయుడు జగన్ ప్రశ్నించడం వరకు ఆయన పరిమితం అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు కనుక కలిపి చూస్తే జనసేన ఒక సరికొత్త దిశానిర్దేశం కోసం చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ పవన్ ఓవర్ స్పీడ్ను అందుకోవడం మొన్న నియామకాలు కూడా చేశారు కదా, అప్పుడే కదా లింగమనేని బాలినేని అన్నాను అనేది అంతా. కానీ అది అందరినీ కలుపుకొని రావాలనే విధానం తీసుకున్నారు కదా స్పష్టంగా. కాబట్టి చివరి పాయింట్ ఏమంటే పార్టీ కేవలం ఆయన పరిమితంగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, మంత్రులు, ఇదంతా అయ్యేసరికి అంతర్గత ప్రయోజనాలు, వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ కూడా పెరుగుతాయి. వాటిని వాళ్ళు కాపాడుకోవాలి. సో అది ఇక్కడ జరుగుతున్న ఒక